ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే గెలవాలనుకుంటారు, కానీ ఆ నాయకుడిపై పోటీ చేస్తే ఓడిపోవాలనుకుంటారు. అలా జరిగితే ఉన్నత పదవులు వస్తాయని నమ్మకం. ఇంతకీ ఆ లక్కీ హ్యాండ్ నాయకుడు ఎవరు? వాచ్ ది స్టోరీ. ఎన్నికల్లో గెలిచిన నేతలకు పదవులు రావడం సహజం, ఓడిన నేతలకు పదవులు రావడం అరుదు. అయితే ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ చేతిలో ఓడిన నేతలకు మాత్రం వరుసగా ఉన్నత పదవులు వస్తున్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పువ్వాడ అజయ్, టీడీపీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో తుమ్మల ఓడిపోయారు. ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన కూరాకుల నాగభూషణంతో పాటు ఆర్జేసీ కృష్ణ కూడా ఓడారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో పువ్వాడ అజయ్ టీఆర్ఎస్ లో చేరారు. తుమ్మల ఏకంగా మంత్రి అయ్యారు. ఆర్జేసీ కృష్ణకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి లభించింది. కూరాకుల నాగభూషణం కుమారుడు వలసరాజు కార్పొరేటర్ గా గెలుపొందారు. వీళ్లంతా టీఆర్ఎస్ లో చేరి పదవులు పొందిన వారే. 2018లో ఖమ్మం నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరపున పువ్వాడ అజయ్, మహాకూటమి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో అజయ్ చేతిలో నామా ఓడిపోయారు. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలతో నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు. ఆ వెంటనే ఆయన్ను ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించింది టీఆర్ఎస్. మొదట తుమ్మల చేరికతో జిల్లాలో టీడీపీ ఖాళీ అయితే, నామా చేరికతో ఉన్న క్యాడర్ గులాబీ పార్టీలో చేరింది. విచిత్రం ఏంటంటే పువ్వాడ అజయ్ చేతిలో ఓడిన నేతలకు పదవులు వచ్చాయి గాని ఆయనకు మాత్రం మంత్రి పదవి రాలేదు. ఈసారైనా కేబినెట్ లో బెర్తు దక్కుతుందని ఆశలు పెట్టుకున్నారు అజయ్.